ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. ఏందా చీప్‌గా మాట్లాడుతున్నావు అంత దెంగుతా, పాల్తు లంజలు, పాల్తు ముండలు, చిల్లర మాటలు. ఇట్లా మాట్లాడొద్దు చాలా గలీజుగుంటది. ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు మాత్రం సత్య పూసలురా భాయ్. అంత నీతులురా. ఎంత మంచో తెలుసా అసలు అమ్మాయిలు. చాలా చక్కని వాళ్ళు తెలుసా. వాళ్ళు మాట్లాడే ముందు ఫక్ యూ అనుకుంటారు. ఫక్ యూ అంటే మీనింగ్ తెలుసా? నేను నిన్ను దెంగుతా అన్నట్టు. ఫక్ యూ మీనింగ్ అంటే. అంటే వాళ్ళు ఇంగ్లీష్‌లో ఫక్ యూ అంటే ప్రాబ్లమ్ లేదు గానీ ఒక స్ట్రేంజర్‌ని వెళ్ళాను. "ఏయ్ మ్యాన్ వాట్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్? వాట్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్?" ఈ ఫక్ అనే బదులు "ఏయ్ మ్యాన్ ఏమైంది నీకు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు?" అంటే అయిపోద్ది కదా. "ద ఫక్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్ వాట్ ద ఫక్ యూ?" అంటే వాళ్ళు గలీజ్‌గా మాట్లాడినప్పుడు అది అంటే మంచి భాష. వాట్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్ అంటే వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్ ద ఫక్ ఆర్ యూ ఇట్లా మాట్లాడే వాళ్ళు అమ్మాయిలు మంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బూతులు మాట్లాడరు. తెలుగులో మాట్లాడతలేరు కదా. ఇంగ్లీష్‌లో మాట్లాడితే బూతులు కాదు తెలుసా. సో అట్లా. కానీ ఫక్ యూ మీనింగ్ వాళ్ళకు కూడా గుర్తే. ఫక్ యూ మీనింగ్ వాళ్ళకు కూడా గుర్తే కానీ తెలుగులో మాట్లాడితే చిల్లర. వాళ్ళు ఎప్పుడు ఆడోళ్ళు ఎప్పుడు గలీజ్‌గా ఎప్పుడు తిట్టుకోలేరు. ఆడోళ్ళు పచ్చి బూతులు ఎప్పుడు మాట్లాడలేరు. మగోళ్ళు మాట్లాడితేనే బూతులు తెలుసా. మగోళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ బూతులు మాట్లాడితే అది హిందీలో గానీ, తెలుగులో గానీ మాట్లాడితేనే చీప్, చిల్లర, చప్రి. అది ఇంగ్లీష్‌లో ఫక్ యూ, యూ సక్ మై ఇది ఇట్లా మాట్లాడితే మాత్రం మంచిదా? అంటే అవి బూతులు కావు. అవి సంస్కృతమైన మంచి పదాలు అవి. మంచి పదాలవి. అవి చాలా మంచి పదాలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలి అసలు మాట్లాడే ఆడోళ్ళకి కూడా. పిచ్చి పోకు లంజలు జమీరు తెలుసా. ఆళ్ళని ఏమనకపోతే ఏమనాలి మరి ఆళ్ళని? మంచోళ్ళు అనాలా? నీతులు దెంగేటోళ్ళు. వాళ్ళు వేసుకున్న బట్టలు అంటే ఇప్పుడు అంటారు, మేము వేసుకున్న బట్టలు మీ కళ్ళు దెంగినాయి కాబట్టి మీరు అట్లా చూస్తారు. మీ కళ్ళు సక్కగా పెట్టుకోరు అంటారు. ఏ మొగుడికైనా ఆడది దాని అవయవాలు కనబడే విధంగా వేసుకొని వెళ్తే అది కరెక్టా? నీతులు దెంగుతారు సోషల్ మీడియాలో పెద్ద వాళ్ళు, తల్లులు కానీ ఎవరైనా. మా కూతురు ఇట్లనే వేసుకుంటే బట్టలు, మీరు కళ్ళు సక్కగా పెట్టుకోవాలి, మీరు చూడొద్దు, అట్లా తప్పుడుగా చూడొద్దు. అరే ఆడోళ్ళని జమాన్లా ముందు చీర ఎందుకున్నారో నాకు అర్థం కాదు. చీర దేనికున్నది? వాళ్ళ యొక్క అవయవాలు అనేటివి బయట వాళ్ళకి కనిపించకుండా కప్పుకోవడానికి చీర అనేది మన హిందూ సంప్రదాయం. ఓకే. దాంతోటి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ బట్టలు ఎట్లున్నాయంటే వాళ్ళు బ్రా వేసుకుంటారు. దాని మీద అదేమో టాప్ అంటారు. షార్ట్స్ అది డ్రైయర్, అది షార్ట్స్ అంటారు. బాత్రూంలో వేసుకునే వీడియోలు అంటే బాత్రూంలో డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునే వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అసంటి వీడియోస్కి కామెంట్స్ అనేవి నేకుడుగా వస్తాయి, గలీజ్గా వస్తాయి. ఎందుకు వస్తాయంటే వాళ్ళ యొక్క బాడీ పార్ట్స్ అంటే ఎవరైతే వాళ్ళని పెళ్లి చేసుకున్న హస్బెండ్కి చూపించే బాడీ పార్ట్స్ అనేటివి పబ్లిక్లో చూపెట్టే లోపల పబ్లిక్ వాళ్ళు రియాక్ట్ కావడం జరుగుతాయి. దాంట్లో తప్పేమున్నది? ఇప్పుడు నీతులు దెంగుతారు ఆడవాళ్ళు మస్తు మంది బయట. దిస్ ఈస్ ద ఫ్యాషన్. నౌ ఈస్ ఫ్యాషన్ 2026 ఫ్యాషన్ అంటారు. ఫ్యాషన్ అనేది ఎక్కడైనా చూడండి, ఫ్యాషన్ అనేది బాడీ పార్ట్స్ కనబడే విధంగా ఉండదు. అర్థమవుతుందా? అది వెస్ట్రన్ కల్చర్లో నడుస్తుంది. మన ఇండియాలో కల్చర్లో నడది. ఎందుకు నడదంటే వెస్ట్రన్ కల్చర్ల యొక్క రూల్స్ వేరుంటాయి, మన ఇండియాలో రూల్స్ వేరుంటాయి. అర్థమవుతుంది. వెస్ట్రన్ కల్చర్లో ఒక అమ్మాయిని ఒకడొచ్చి హెరాస్ చేస్తే వాడిని ఎన్కౌంటర్ అని చేస్తారు, లేకపోతే తీసుకుపోయి లైఫ్ లాంగ్ జైలు వేస్తారు. మన ఇండియాలో అలాంటి రూల్స్ లేవమ్మా. ఎట్లా అంటే ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేసినా, రేప్ చేసినా, ఏం చేసినా వాడికి ఆన్ ద స్పాట్లో ఎన్కౌంటర్ అయ్యారు. దాంతోపాటు వాడు బెయిల్ మీద కూడా బయట తిరుగుతాడు. అర్థమవుతుందా? సో అలాంటి రూల్స్ మన ఇండియా లేవు కాబట్టి మనం ఎవరైతే ఆడవాళ్ళు మీ బట్టలు కరెక్ట్ వేసుకోవాలి. అండ్ మీరు మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండాలి. అర్థమవుతుందా?
ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్‌ల ఆయన తప్పుడుగా మాట్లాడుతుర్రు అంటే అది కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని ఎవడైనా గెలికిండు. "అరే లంజోడుక మస్తుకచ్చినవు లంబడోడుక గుద్ద బలిసిందారు బెంచోత్" అంటావా అనవా? హైదరాబాద్ అమ్మాయిలైతే ఖచ్చితంగా అంటారు. ఆ అమ్మాయిని ఎవడన్నా వచ్చి బాడీని ముట్టినా చేసినా కళ్ళు దెంగినయి అవే లంజోడుక మీ అమ్మాయిని నేను ఎట్లా కన్నారా లంజోడుక మా అక్కలెవడే బెంచోత్ అంటది. ఖచ్చితంగా అంటది. తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా అంటది. గిట్లా మాట్లాడతారు. "ఏ బాబు అట్లా ముట్టొద్దు బాబు. నా బాడీ పార్ట్స్‌ని అట్లా ముట్టొద్దు బాబు. తప్పు బాబు" అంటే ఎవడన్నా అరే ఇది పిచ్చి పుకుతున్నదిరా దీన్ని ఇంకా గెలకాల అనుకుంటాడు గానీ, నువ్వు ఈ ఈ మొత్తం తుక్కు తుక్కు తిట్టినావనుకో రాడు నీ జోలికి. తెలుసా? భయముంటది. అదే కరెక్ట్. హ్మ్. కానీ సోషల్ మీడియాలో బాయ్స్ గానీ ఎవడైనా వాడు తిడుతుండంటే వాడక్కడ గురించి గూడా ఆలోచించాల. నా గురించి కాదు నేను మాట్లాడేది వేరే వాళ్ళ గురించి. వేరే వాళ్ళ గురించి అర్థమైతుందా? సో, అమ్మాయిలు ఫక్ యూ, వాట్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్? యూ ఆర్ మై అసోల్. ఇవి మాట్లాడతారు గదా! వీటి మీనింగ్స్ తెలుసా? తెలుసున్న వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఇగ ఆళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఫ్యాషన్ అని, తెలుగులో మాట్లాడితే చిల్లర తప్పది. అది తప్పు నేననేది. అర్థమైతదా? సో, ఎవడన్నా మనది తెలంగాణలో ఎవడన్నా వచ్చి అమ్మాయిని గిల్లిండనుకో, గిచ్చిండనుకో ట్రావెలింగ్ చేసేటప్పుడు. "ఏ మ్యాన్ వాట్ ద ఫక్ ఆర్ యూ డూయింగ్? యూ ఆర్ మై అసోల్ ది సాక్సీ" అంటే ఆడికి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది తిడుతుందో, మాట్లాడుతుందో అర్థం కాదు. అదే నువ్వు తెలుగులో "అరే లంజోడక మస్తుకచ్చినవురా బెంచోత్ లంబడోడక కళ్ళు దెంగినయారా? నీ అమ్మ దెంగ లంజోడక" అని అన్నావనుకో అరే అందరు ఇంటారు. ఎందుకంటే నువ్వు వరుసనేటివి అందరికి అర్థమైతాయి కాబట్టి ఇదేమో ఆన్ని తిడుతుంది. అంటే ఈడేమో ఏసిండు. అందుకే సో, ఇది అందుకే రియాక్ట్ అయితుంది ఈ అమ్మాయి అని అందరూ గుమ్మి కొడతారు. నువ్వు ఇంగ్లీష్‌లో తిట్టినావనుకో ఆడికి అర్థం కాదు. చుట్టుపక్కలోళ్ళకి అర్థం కాదు. అప్పుడేమైతది? దీనికి ఏమైందో ఇది ఏం మాట్లాడుతుందో అని వదిలేస్తారు. సో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడితే పని అయితదో అక్కడ అదే విధంగా మాట్లాడాలి. హిందీలో జరిగితే మాదచ్చోద్ అంటారు, బెంచోద్ అంటారు, మెక్కలవడే అంటారు. అంతే. అట్లా తిడితేనే పనులైతాయి. తెలుసా? యాడైనా. నువ్వు మంచిగా మాట్లాడితే పనులు కావు తెలుసా? మన ఇండియాలో అయితే ముఖ్యంగా కావు. మన ఇండియాలో ఎంత మంచిగా మాట్లాడినావో నిన్నంత ఒత్తుతారు. తిరగబడి మాట్లాడితే పనులైతాయి. ఓకే. అందుకే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఫైర్ అయ్యేటప్పుడు బూతులు మాట్లాడతారు. అది వస్తాయి కామన్‌గా. చిన్నప్పుడు తిట్టుకోమా? దోస్తులం అదంతే. అట్లా. సో, నీతులు చెప్పే ఆడోళ్ళు కొంచెం మీ మైండ్ కరెక్ట్ పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే ఫక్ యూకి, యాసోల్‌కి, సక్ మై డిక్‌కి మీనింగ్ తెలిసిన వాళ్ళు మాత్రం నోరు మూసుకుంటారు. తెలవని వాళ్ళు మాత్రం ఒరుతూనే ఉంటారు. ఓకే. అండ్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏందంటే ఆడవాళ్ళు పద్ధతిగా బట్టలేసుకుంటే ఏం కాదు. దాంతోపాటు ఆడవాళ్ళని ఎవడైనా గెలికితే మీరు ఏ ఏరియాలో ఉన్నారో దాని తగ్గట్టు బూతులు మాట్లాడితే పనులు అయితాయి. ఓకే. దాంతోపాటు ఇంకొకటి సోషల్ మీడియాలో ఎవడైతే బూతులు మాట్లాడతాడంటాడో వాడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడాల. నా గురించి కాదు నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి అట్లా. అది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకున్న బ్రా, మీరు వేసుకునే కడ్రైర్ అవి లోపట ఉండాలి. బయట కనబడద్దు. బయట కనబడితే ప్రతి ఒక్కడు పిచ్చి పిచ్చి కామెంట్ చేయాలని చూస్తాడు. ఓకే. దాంతోపాటు మీకు సేఫ్టీ ఉండదు. అర్థమవుతుందా? మన ఇండియాలో ఫ్రీడమ్ అంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అంటే మీనింగ్స్ ఏంటి తెలుసా? చదువు అందరికీ ఆడవాళ్ళకి అందుతుందా లేదా అది. ఇంకొకటి వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవడానికి వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయిలే అది. దాంతోపాటు మీరు మగవాళ్ళతో ఈక్వల్‌గా జాబ్ చేయడానికి సరైన సదుపాయాలు అందుతున్నాయా లేదా? దాంతోపాటు అందరికీ ఈక్వల్‌గా మొగోళ్ళతో ఈక్వల్‌గా ఉంటుర్రా లేదా అది చూడాలి గానీ బట్టలు బరితెగించినట్టు బాడీ పార్ట్స్ కనబడే విధంగా వేసుకోవడం తప్పు. మీకే ప్రాబ్లమ్. ఆడవాళ్ళకి మీకే ప్రాబ్లమ్. మీ మీద రేప్స్ అనేటివి ఇంకా ఘోరంగా అయితాయి. అర్థమవుతుందా? సో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే కంట్రోల్ అనేది మీ దగ్గర ఉండాలి. మీ బాడీ పార్ట్స్ కనబడే విధంగా నడుచుకుంటూ వెళ్ళిరనుకో ఎవడైనా రేపేయాలని అనుకుంటాడు. ఆబ్వియస్‌లీ అనుకుంటాడు.
మొగోడు ఖచ్చితంగా నిజమైన మొగోడు మాత్రం ఆగడు. ఎందుకంటే ఇగో ఎంత చదువుకున్నా ఆడు మొగోడు. అర్థమవుతుందా? ఓకే. వాడి మైండ్‌లో ఫిక్స్ అయిపోతాడు. అండ్ వాడు వాడిని కంట్రోల్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బట్టలేసుకోవాలి. దాంతో పాటు ఎవడైనా మీ దగ్గరకొస్తే వీడియో ఆన్ చేసి పెట్టుకోవాల. ఓకే. అది మీ సేఫ్టీ. అర్థమవుతుందా? అది. అంతేగాని మీ సైడ్ తప్పుండదు. మీ సైడ్ తప్పుండదంటే మీరు బట్టలు అంటే మంచిగా వేసుకోవాలా. మంచిగా వేసుకొని ఉంటేనే మీ సైడ్ తప్పుండదు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ కూడా ఫస్ట్ క్వెషన్ మిమ్మల్నే ఏత్తారు. వాడు మీ దగ్గరకొస్తుండంటే మీరు వాడినేమన్నారు? వాడినేమన్నా గెలికిర్రా? అండ్ మీ బట్టలెందుకు ఇట్లున్నాయి? డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ ఫస్ట్ క్వెషన్ చేసేది మిమ్మల్నే. అందుకే తప్పు ఎప్పటికైనా మన సైడ్ ఉండద్దు. అర్థమవుతుందా? సో, మీ సైడ్ ఉన్నదనుకో ఆడవాళ్ళు తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేసేది మీరే. ఇగ మీ ఇష్టం ఇగ గంతే.